Hello everyone, నేను మీ సిఏ దీప్తి తనకాల. ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ పార్ట్ టైమ్ యూట్యూబర్. సో లాస్ట్ వీడియోలో మనం ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ పీపీఎఫ్ అంటే వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ కోసం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కోసం తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ స్కీమ్ అని చెప్పొచ్చు. అది ఎందుకు అంటే మనకి బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా మనకి గవర్నమెంట్ అనేది ఈ పీపీఎఫ్ లో ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ రోజు పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి అండ్ మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ పీపీఎఫ్ లో కాంట్రిబ్యూట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? సో పీపీఎఫ్ లో కాంట్రిబ్యూట్ చేయడానికి అందరూ ఎలిజిబుల్ అవుతారు ఎక్సెప్ట్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే ఎన్ఆర్ఐస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పీపీఎఫ్లో కాంట్రిబ్యూట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు పీపీఎఫ్లో ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే ఇదర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ మంత్లీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, క్వార్టర్లీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇయర్లీ కూడా మీరు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు పీపీఎఫ్ అకౌంట్కి. అండ్ మీరు ఏదైతే ఇయర్ మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి 31st మార్చ్కి మీకు అది పీపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి మినిమం అమౌంట్ వచ్చేటప్పటికి 500 అండ్ మాక్సిమం అమౌంట్ వచ్చేటప్పటికి 1,50,000. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్పుడు మనకి సెక్షన్ 80C ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా అప్ టు 1,50,000 వరకు మనం డిడక్షన్ కూడా క్లెయిమ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. సో ఇప్పుడు మనం పీపీఎఫ్ ఎప్పుడప్పుడు విత్డ్రా చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. మీరు పీపీఎఫ్ అకౌంట్ విత్డ్రా చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ 6 years. అంటే ఫస్ట్ డే ఆఫ్ 7th year నుండి మాత్రమే మీరు పీపీఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి ఎలిజిబుల్ అవుతారు, ప్రొవైడెడ్ క్యాప్ ఆఫ్ 50%. 50% ఆఫ్ అక్యుములేటెడ్ ఫండ్ అంటే మీరు కాంట్రిబ్యూట్ చేసిన 4 years యొక్క పీపీఎఫ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఎండ్ ఆఫ్ ద 4th year మీకు ఎంతైతే టోటల్ అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఉంటుందో దాని మీద 50% అనేది మీరు ఆఫ్టర్ 6 years దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ 7th year లో విత్డ్రా చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ 5 years మీరు ఎక్స్టెన్షన్ చేయాలి అనుకోవట్లేదు ఫర్ అ బ్లాక్ ఆఫ్ నెక్స్ట్ 5 years అప్పుడు మీరు పీపీఎఫ్ అకౌంట్ ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ద పర్పస్ ఆఫ్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ మీ చిల్డ్రన్ కి కానీ ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ అవసరం పడితే అప్పుడు మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పీపీఎఫ్ అకౌంట్ అనేది విత్డ్రా చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ మీ స్పౌస్ కి కానీ మీ చిల్డ్రన్ కి కానీ లేదా మీ పేరెంట్స్ కి కానీ మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం ఏమైనా ఫండ్స్ అవసరం పడితే అప్పుడు కూడా మీరు ఆఫ్టర్ 5 years ఈ టోటల్ పీపీఎఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అనేది విత్డ్రా చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు కానీ పీపీఎఫ్ అకౌంట్ ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మర్చిపోకుండా ఫామ్ హెచ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఫామ్ హెచ్ అనేది సబ్మిట్ చేయకపోతే ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పీపీఎఫ్ అకౌంట్ ఫర్ నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ 5 years అప్పుడు మీ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు అండ్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా రాదు అండ్ ఆల్సో మీరు సెక్షన్ 80C ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా డిడక్షన్ కూడా క్లెయిమ్ చేసుకోలేరు. వన్స్ పీపీఎఫ్ అకౌంట్ అనేది మెచ్యూరిటీ అయిపోయాక మనకు వచ్చే రిటర్న్స్ అనేది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ, అంటే మీరు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు విత్ హ్యూజ్ రిటర్న్స్ అండ్ లో రిస్క్ అనుకుంటే పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఇప్పుడు మీకు పీపీఎఫ్ కోసం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పేజ్ ఉంది విచ్ ఇస్ @CA దీప్తి తనకాల. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని షార్ట్ వీడియోస్ లో చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. Thank you for watching. See you all in a next video.